ఈరోజు చాలా మధురమైన రోజుగా ప్రతి ఒక్కరూ ఆత్మస్వరూపంలో పరమాత్మ శివుణ్ణి అనుభవం చేసుకోండి. బిందు రూపీ శివ పరమాత్మ నుండి బిందు రూపీ ఆత్మకి ప్రవాహంలా ఒక దివ్య అలౌకిక దైవశక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకోండి. అనుభూతి శక్తి అవినాశి ప్రాప్తిని ప్రసాదిస్తుంది. ఈరోజు భగవంతుడు మనకి టీచర్గా వచ్చి చదువు చెప్తున్నారు. డేటు 14/12/97. ఇరవై 24 సంవత్సరాలు అయింది. ఇందులో ఏం చెప్తున్నారంటే బాబా, ఆ రోజు బాబా వాణ్ణి దాదీజీ శరీరంలోకి వచ్చి పరంధామం నుండి ఒక్క సెకండ్లో వచ్చేస్తారు బాబా. కానీ భగవంతుడు వచ్చేటప్పుడు ఆయన సృష్టించిన ప్రకృతి ఎంత చక్కగా పులకరిస్తుందో అనుభవం చేసుకోవాలి మనం. యజమాని వస్తున్నారు, ఎంత గ్రేట్ చూడండి బాబా. బాబా చెప్తున్నారు, ఏ పిల్లలైతే సంకల్పం చేసి ఆ సంకల్పాన్ని ప్రత్యక్షంలోకి తీసుకువస్తారో అటువంటి పిల్లలకి శివబాబా యొక్క ఎగస్ట్రా సహయోగం లభిస్తుంది. సంకల్పం చేస్తున్నాం మనం, కానీ దాన్ని ప్రత్యక్ష రూపంలోకి తీసుకురావాలి, అంటే కర్మలోకి తీసుకురావాలి. ఒక సంవత్సరం టైం ఇచ్చారండి బాబా. ఆ సంవత్సరం చెప్తున్నారు బాబా, ఎగస్ట్రా సహయోగము శివబాబా తప్పకుండా ఇస్తారట.
ఇప్పుడు మనం ఒక 10 రోజులు బట్టి పెట్టుకోవాలనుకున్నాం అనుకోండి, సంకల్పం చేసాం, అది ప్రత్యక్ష రూపంలో 10 రోజులు పెట్టుకోవాలన్నమాట. ప్రత్యక్ష రూపంలో అంటే పెట్టుకోవాలి. 10 రోజులు ఎండలు ఎక్కువగా ఉన్నాయి, లేకపోతే వర్షాలు వస్తాయేమో, అలాగా ఇలాగా సంకల్పం చేసాం. దాని వెనకాల ఎన్నో వికల్పాలు వచ్చినాయి అనుకోండి, భగవంతుడి యొక్క ఎగస్ట్రా సహయోగం ఉండదు. ఎక్స్ట్రా సహయోగమే కాదు, అసలు సహయోగమే ఉండదు. అందుకు శివబాబా చెప్తున్నారు ఇక్కడ చాలా కొత్త పాయింట్, అద్భుతమైన పాయింట్. సంకల్పాన్ని ప్రత్యక్షంలోకి తీసుకురండి. 1 సంవత్సరం టైం ఇస్తున్నాను అంటున్నారు బాబా. అంటే సంవత్సరం లోపల తీసుకురావాలి. ఇప్పుడు మనల్ని బాబా ఏం చెప్పారు? సినిమా తీయమని చెప్పారు, సంకల్పం చేసుకున్నామని. అది ప్రత్యక్షంలో తీసుకొచ్చినప్పుడు, ప్రత్యక్షంలో వస్తూ ఉంటున్నప్పుడు బాబా సహయోగం ఎక్స్ట్రాగా ఉంటుంది. సంకల్పం చేసి ఊరుకుంటే బాబా సహయోగం ఉంటుంది అని చెప్తున్నారు. చాలా అద్భుతమైన పాయింట్ ఇది. అలాగే నేను త్యాగం చేయాలని మీరు అనుకున్నారనుకోండి, చేసుకుంటే వెళ్ళండి. భగవంతుడి నుంచి ఎక్స్ట్రా సహయోగం కావాలి అంటే ప్రశ్న మళ్ళీ అలాగే వేసుకోవాలి. ఏం చేయాలి? సంకల్పాన్ని ప్రత్యక్షంలోకి తీసుకురండి. నెక్స్ట్ పాయింట్, మధ్యలో డ్రామా పేపర్స్ తీసుకుంటుంది, కానీ సంకల్పంలో దృఢత ఉండాలి. సంకల్పం రూపీ పాదం కదలకూడదు, చెల్లించకూడదు. అప్పుడు బాబా యొక్క ఎక్స్ట్రా సహయోగము మీకు లభిస్తుంది, అనుభవం అవుతుంది. అర్థమైందా? భగవంతుడు సహయోగం చేస్తారు, కానీ ఎక్స్ట్రా సహయోగం కావాలంటున్నారు. ఎక్స్ట్రా సహయోగం నేను చేస్తాను అంటున్నారు. ఇప్పుడు సంకల్పాన్ని ప్రత్యక్ష రూపంలోకి తీసుకురావాలి. డ్రామాలో మధ్యలో పేపర్ తీసుకుంటుందంట. మీరు ప్రత్యక్షం రానికుండా చేస్తుంది. కానీ బాబా అంటున్నాడు, దృఢత ఉంటే బాబా ఎక్స్ట్రా సహయోగం చేసేస్తాను అంటున్నారు బాబా. ఆ దృఢత లేనప్పుడు ఎక్స్ట్రా సహయోగం లభించదు. మాయ మధ్యలో డ్రామా పేపర్ తీసుకుందనుకోండి, అప్పుడు ఏమైపోద్ది? ఆగిపోద్ది అంటున్నారు. మీరు సపోజ్ ఈరోజు ఒక అక్కకి ఫోన్ చేశారు ఫారెన్ నుంచి, వేరే ఇది దేశం చెప్పారు. అన్నయ్య, నేను కడపలో ఉండేవాడిని, బాబా మీ చేత చెప్పించి వాణీలు విన్న తర్వాత నా మనసు ఎంతో కుతూహలంగా, ఆనందంగా కూడా ఉంటుందో, వినాలని కుతూహలం. భర్త బాగా తాగుమోతూ రకరకాలుగా ఉంటారు ఆయన. నేను అక్కడ ఉండలేక ఏదో సంపాదన కోసం 2 పిల్లలు అది ఉంటే ఈ దేశం వచ్చేసాను. నాకు నెలకింత అన్నీ వస్తుంది. కోటి పుస్తకాల సేవలో నేను ఒక 5,000 పంపిస్తున్నాను ఈసారి. ప్రతి నెల కూడా నేను పంపించుకుంటాను. కానీ బాబాకి నాకు ఒకటే సంకల్పం చేసుకున్నాను, వచ్చే జన్మలో అయినా మంచి భర్తని బాబా, ఈ భర్త రకరకాలుగా బాధ పెట్టేస్తున్నారు అని బాధపడుతున్నారు. పాపం ఆవిడ దుఃఖపడుతున్నారు.
అప్పుడు బాబా చెప్పించారన్నమాట. ఏమని? బాబా మొన్న ఏం చెప్పారు? సంతోషాన్ని వదలకండి. ప్రకృతి మిమ్మల్ని బాధ పెట్టేసినా, ప్రకృతి బాధ పెట్టడం అంటే పంటలు పోవచ్చు, ఇల్లు మార్పు వచ్చేయచ్చు, ప్రకృతి ద్వారా నష్టం రావచ్చు, వ్యక్తుల ద్వారా, వస్తువుల ద్వారా, వైభవాల ద్వారా. సంతోషాన్ని వదలొద్దని చెప్పేశారు ఆయన. సంతోషాన్ని ఎప్పుడు వదలకుండా ఉంటాం? సర్వశక్తివంతుడు మనకు తోడున్నాడు. ఆయన తోడున్నప్పుడు ఈ ప్రకృతిలో ఈ సంవత్సరం పంట పోయినా బాబా మళ్ళీ 2 పంటలు ఇస్తాడు, డబుల్ ఎక్స్ట్రా ఇస్తాడు అనుకున్నప్పుడు నీకు సంతోషం అనుభవం అవుద్ది. బాబా సహయోగం చేయలేదు, నేను బాబా పిల్లవాడైనా కానీ నాకు బాబా పంట పోయిందు, అప్పులైపోయాను, నష్టం వచ్చింది అని అనుకున్నాం అనుకోండి, మీకు సంతోషం అనుభవం అవుతుంది. చాలా కీన్ పాయింట్ అది. శివబాబా నీకు ఒక్కడే ఉన్నప్పుడు నీకు ఇంకెవరు అక్కర్లేదు, అవసరం లేదు. అదే అనుభవం చేసుకుంటూ ఉండాలి మనం. ఒక్కోసారి పరివారం ద్వారా మనకు పరీక్షలు వస్తాయి, ప్రకృతి ద్వారా వస్తుంది, బయట ప్రపంచంలో ఉన్న అజ్ఞాని ఆత్మల ద్వారా వస్తుంది. అది బాబా మనకి ఈ విషయంపై చాలా ధ్యాస ఇప్పిస్తున్నారు. 1 సంవత్సరం టైం ఇచ్చారంట అప్పుడు 90 ఏళ్ళలో. అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ చెప్తున్నారు, 1 సంవత్సరం టైం ఇస్తున్నాను, ఈ సంవత్సరం అంతా కూడా సంకల్పం చేసింది ప్రత్యక్షంలోకి తీసుకురండి అంటున్నారు బాబా. అప్పుడు నేను అంటే భగవంతుడు ఎగస్ట్రా సహయోగం ఇస్తాను అంటున్నారు బాబా. ఎంత గొప్ప పాయింట్ చూడండి ఇది. కారు స్టార్ట్ అవ్వట్లేదు అనుకోండి, మీరు గంటండి, దాన్ని బలంగా గంటండి, 4 చేత గంటించండి, స్టార్ట్ అయిపోద్ది. క్లచ్ వదిలేసేటప్పుడు స్టార్ట్ అయిపోద్ది. బ్యాటరీ దిగిపోయినప్పుడు అలాగే చేస్తారు కారుని. సెల్ఫ్ మోటార్ తిప్పదు, గంటి గేర్లు వేసి క్లచ్ వదిలినప్పుడు స్టార్ట్ అయిపోద్ది. కానీ అది బలంగా గంటాలి. సెల్ఫ్ మోటార్ ఎంత బలంగా ఇంజిన్ని తిప్పుతుందో అంత బలంగా ఇక్కడ 4 ఉంటేనే కానీ స్టార్ట్ అవుతుంది. అది ఒకరు గంటలేరు. అదేవిధంగా బాబా అంటున్నారు, మాయ మీకు తప్పకుండా పరీక్షల రూపంలో తీసుకుంటుంది, కానీ అందరూ దృఢత ఉంటే తప్పకుండా మీకు నేను సహయోగం చేస్తాను. నాకు అర్థం అవ్వట్లేదు బాబా ఎలా చెప్పాలి, వీళ్ళందరికీ చాలా లోతుగా ఉంది పాయింట్, కొత్తగా ఉంది, నాకు కూడా కొత్తగా అనిపిస్తుంది అంటే అప్పుడు బాబా చెప్తున్నారు, బాబా అలా చెప్పేస్తారు మీకు. భగవంతుడు వాక్యాలని కూర్చుంటే మీకు చెప్పేస్తారు బాబా. ఏం చెప్పారు? కారు బ్యాటరీ దిగిపోయింది, ఒకళ్ళు గెంటుతున్నారు లేదా 2 గెంటుతున్నారు, స్టార్ట్ అవ్వట్లేదు. అది మనం డేలా అవ్వకూడదు. అక్కడ కొంచెం ఆగి ఆ దారిని వెళ్తున్నావు బాబు, ఏమండి కొంచెం ఒక చెయ్యండి అనేటప్పటికి ఇంకో 2 ముగ్గురు వచ్చేస్తారు. వాళ్ళు గట్టిగా గెంటేటప్పుడు స్టార్ట్ అయిపోతుంది. అంటే అక్కడ మనకి సహనశక్తి ఉండాలి, ఓర్పు ఉండాలి. అలాగే వెళ్తున్నాము అని ప్రేమగా రిక్వెస్ట్ చేసి కొంచెం కొంచెం గంటరా అని ప్రేమ చూపించాలి. మాయ ఏం చేసింది? బ్యాటరీ దిగిపోయింది. మన్నటికి బ్యాటరీ దిగిపోయింది అనుకోండి, పరిస్థితి ఏంటి? అదేవిధంగా ఇంకో 2 గంటితే స్టార్ట్ అవుద్దని సంకల్పం దృఢంగా పెట్టుకుని 1 నిమిషం ఏమంటే బాబు వెళ్ళిపోకండి, వాళ్ళిద్దరిని కేకేస్తాను, ఎవరు 2 వస్తున్నారు వెనకాల అని బాబా ఎగ్జాంపుల్ చెప్పారు చూడండి, మీకు అర్థం అవటం కోసం, నాకు అర్థం అవటం కోసం. అందుకే మిమ్మల్ని నేను నొక్కి చెప్తున్నాను. రేపు 97 అయిపోద్ది, రేపుతోటి రివిజన్ చేస్తాను. చాలా టాప్ మోస్ట్ వాణీలు ఉన్నాయి ఇందులో, అర్థమైందా? పైగా మనకు సంవత్సరం టైం ఇచ్చారు, ఆ సంవత్సరం అంతా కూడా సంకల్పాన్ని దృఢంగా చేసుకోండి. నేను ఎగస్ట్రా సహయోగం చేస్తాను అంటున్నాడు బాబా. అప్పుడు ఆ 2కి స్టార్ట్ అవ్వలేదు, ఇంకో 2 ఉంటే సింపుల్గా స్టార్ట్ అయిపోద్ది. సెల్ఫ్ మోటార్ అంత స్పీడ్గా తిప్పితేనే కానీ ఇంజిన్ ఫైర్ అవ్వదు.
అంత బలంగా గెంటితేనే కానీ స్టార్ట్ అవ్వదు. అంచేత నీకు సంకల్పం ఉంటుంది చేయాలని, కానీ దృఢత ఉండాలి. దృఢత కూడా ఉంది, కానీ డ్రామాలో నీకు పరీక్షల రూపంలో వస్తాయి, దాన్ని దాటాలి అంటున్నారు బాబా. ఓకే, బాగా అర్థమైందా పాయింట్? సంకల్ప రూపం పాదం కదలకూడదు, చెల్లించకూడదు. అప్పుడు బాబుదాదా ఎగస్ట్రా సహయోగం చేస్తాడో లేదో మీరు చూసుకోండి, మీకు అనుభవం అయిపోతుంది అంటున్నారు బాబా. కేవలము కానీ భగవంతుడి నుంచి సహయోగం తీసుకునే శక్తి ఉండాలంటున్నారు బాబా. అర్థమైందా? ఒకే బలము, ఒకే నమ్మకము, ఏది ఏమైనా తయారవ్వాల్సిందే అని సంకల్పాన్ని, సంకల్పరూపీ పాదాన్ని కదలనివ్వకండి, గట్టిగా ఉండండి. బాబా ఒక్కరే ఉన్నారు, ఒకే బలము, ఒకే నమ్మకం. మొత్తం సబ్జెక్ట్ అంతా అంతే, ఒకే బలము, ఒకే నమ్మకం. మీకు దానికి ఉదాహరణ చెప్తాను. మీకు 28వ తారీఖు 2వ నెల 2002లో 20,000 పుస్తకాలు ఒక చోటకి వెళ్ళినాయి. బెంగళూరు పీని అనే చోటకి 20,000 పుస్తకాలు. బొమ్మన్ హాలికు 6,000 పుస్తకాలు వెళ్ళినాయి హైదరాబాద్ నుంచి. విడిపించలేదు వాళ్ళు. బుక్స్ మనం ఫ్రీగానే ఇస్తాం మ్యాక్సిమం. ఏ కారణం చేత, ఏ లోపమో తెలియదు, వీళ్ళు ఫోన్ చేయలేదు, ఏంటి వినిపించలేదు. ఎన్ని రోజులు అయిపోయింది? 70 రోజులు అయిపోయింది. వాళ్ళు మనకి ఇన్ఫామ్ చేశారు, మీ పుస్తకాలు వినిపించుకోలేదండి, 70 రోజులు అయింది, 10,000 రూపాయలు పెనాల్టీ పడిందని చెప్పారు. 10,000 రూపాయలు. బుక్కులకేమో 3,000 రూపాయలు ఎంత ఉంది, ట్రాన్స్పోర్ట్ అయింది, 10,000 రూపాయలు పెనాల్టీ పడింది అని చెప్పారు. 70 రోజుల వరకు వినిపించలేదు కారణంగా. ఏం చేయాలి చెప్పండి? బాబా యజ్ఞంలో 10,000 ఆతల వాళ్ళు నిర్లక్ష్యం వలన అవనివ్వండి, మనది అవనివ్వండి, ఎవరిది అవనివ్వండి, మొత్తం మీద 10,000 పెనాల్టీ పడిపోయింది. ఇక్కడ వదిలేస్తే ఏం చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే వేలం వేసేసి చిత్తి కాగితాల కింద అమ్మేస్తారు. దాని ఖరీదంతా సుమారుగా 1,00,000 రూపాయలు. ఏం చేయాలి చెప్పండి? బాబాతో సంకల్పం చేశాను, బాబా ఏదో పొరపాటు ఎవరిదో ఒకరిది, ఇదొక పరీక్ష, మాకు ఒక అనుభవం. ఇక్కడ 10,000, అక్కడ 3,000 పెనాల్టీ, 13,000 రూపాయలు వ్యర్థమైపోతుంది. ఒక వస్తువు కొనుక్కోవాలంటేనే 10 రకాలుగా ఆలోచిస్తాం. ఏంటి బాబా ఇదంటే, బాబా ఏం చేశారంటే, ఒక అన్నయ్య, అంటే పేర్లే చెప్పకూడదు ఇక్కడ, ఆ అన్నయ్యకి ఎందుకు ఫోన్ చేయాలనిపించింది. ఒకవేళ అన్నయ్యకి బుక్ చేశారా 20,000 అనే ఐడియాతోటి ఆయన 1,00,000 బుక్కులు బుక్ చేశారు. బ్రహ్మకుమారి సంస్థలు అందరికీ కూడా ఫ్రీగా ఇచ్చారు. ఆయన బాబాకి ఎంతో కొంత డబ్బులు వేసుకున్నారు. ఆయన ఫోన్ చేశాను. ఆయన ఎక్కడున్నారు? బళ్ళారిలో ఉన్నారు. ఆయన ఏం చేశారంటే, బాబా చూడండి ఎగస్ట్రా సహయోగం అంటే ఎలా చేస్తాడో చూడండి, నన్ను ఉపయోగించుకోండి అంటున్నారు బాబా. ఈ ఒక్క జన్మే కదా భగవంతుడు మనకు తోడున్నాడంటే ఇంకెవరు కావాలండి? అసలు ఎవరైనా కావాలా? అవసరం? ఆయన ఫోన్ చేయమని చెప్పారు బాబా. మన్నాడు ఫోన్ చేశాను. ఇంకో ఆయనకు చెప్పాము 14,000 అవుతుందన్నారు. ఆయన ఫోన్ చేస్తే, అన్నయ్య నేను బళ్ళారిలో ఉన్నాను, హుబ్లీ హెడ్ ఆఫీస్ అది, ఈ విఆర్ఎల్ యాప్కి అక్కడికి వెళ్ళారు, ఏమండి ఆయన చాలా ఫ్రీగా పంపుతారు, ఏదో కారణాల వలన ఆతల వాళ్ళు వినిపించుకోలేదు,
మరి ఇంతంత పెనాల్టీ అయితే ఎలాగండి అంటే ఆయన మరి చాలా చోట వెళ్తున్నాయి మీ ట్రాన్స్పోర్ట్ ద్వారానే, మీరు రీజన్గా రేట్ ఇస్తారని అని మంచిగా చెప్పాడు ఆయన. ఆయన ఏమన్నారంటే పెద్ద ఆఫీసర్ లేరు, మధ్యాహ్నం రమ్మన్నారు. మధ్యాహ్నం వెళ్ళారు, ఇంకా రాలేదన్నారు. ఇంతలో ఒక అక్క ఏం చేశారంటే, అన్నయ్య 15,000 రూపాయలు అయినా సరే నేను ఇడిపించేసుకుంటాను, నేను సేవ చేసుకుంటాను, బొక్కుకు ₹1 కూడా పడలేదని ఆవిడ వచ్చారు ఇడిపించుకోవడానికి. మన్నాడు ఏం జరిగిందంటే వాళ్ళు ఏం చేశారంటే, మా అన్నయ్య మళ్ళీ ఫోన్ చేసి అడిగాను, వెళ్ళారు అన్నయ్య. వాళ్ళు ఏం చేశారంటే 60% తగ్గించేశారు. ఇక్కడ అక్కయ్య 15,000 అయినా ఇడిపించుకుంటానని వచ్చేసారు, ఆవిడికి మార్కులు వచ్చేసినాయి. నేనేం చేశానంటే పోన్లే బాబా సేవ మరి ఏం చేస్తాం అనుకున్నాను, నాకు మార్కులు వచ్చినాయి. అక్కడ ఎగస్ట్రా సహయోగం అంటే చెప్తున్నాను ఇక్కడ మీకు. అప్పుడు బాబా ఏం చేశాడు, ఎగస్ట్రా సహయోగం ఆయన్నకి ఫోన్ చేయించటం, ఆయన్నతో చెప్పాను ఇంకొద్దన్నయ్య ఎవరిని బతిమాలొద్దు, ఏం పర్లేదు బాబా చూసుకుంటారు, ఒకసారి యజ్ఞంలో నష్టం దాంట్లో కూడా కళ్యాణం ఉంటుంది అనేటప్పటికి మధ్యాహ్నం ఆయన ఫోన్ చేసి 1 ప్రాంతానికి అన్నయ్య 60% తగ్గించమని వాళ్ళకి మెయిల్ పంపించేశారు, మీరు పంపించేయండి అన్నారు. అంటే 10,000 రూపాయల పెనాల్టీకి 6,000 తగ్గిపోయింది, 4,000 కట్టించుకున్నారు. మరి ఇది ఎక్స్ట్రా సహయోగం కదా చెప్పండి. ఎప్పుడు ఎక్స్ట్రా సహయోగం అయింది? అక్కడ సంకల్పం దృఢంగా ఉంది. ఏంటి, నష్టం వచ్చినా కానీ మనం ఆ 10,000 రూపాయలు పెట్టుకుని, ఆ 4,000 రూపాయల ట్రాన్స్పోర్టు ఖర్చులు పెట్టుకుని 14,000 కట్టి, ₹1,00,000 సరుకుని మనం ఒక చోట పెట్టి ఎవరికొకరు ఫార్వర్డ్ చేయొచ్చు అనుకున్నాం. మరి సంకల్పం దృఢంగా ఉందా? పోతే పోన్లే, వాళ్ళు ఇచ్చిన డబ్బులే వీళ్ళు ఇచ్చిన డబ్బులే కదా, ఏం చేసుకుంటే అంటే అనుకుంటే ఏమవుద్ది? అక్కడ బాబా కూడా మాటలు కూరుకుంటారు. ఏం చేయను బాబా, ఇలా జరిగింది అని పడుకున్నా కూడా ఆలోచించుకోండి నేను అలాగా. అప్పుడు బాబా ఈరోజు ఫ్రీ చేశారు, మొత్తం ఇక్కడ కూడా ఫ్రీ చేశారు. అలాగే బాబా ఏమంటున్నారంటే, మీరు సంకల్పం చేయండి పని చేయాలని, తప్పకుండా డ్రామా పరీక్ష తీసుకుంటుంది అన్నారు బాబా. ఆ పరీక్ష వస్తుందని మానేయకుండా దృఢత అంటే గట్టిగా సంకల్పం చేసుకుంటే బాబా నుంచి ఎక్స్ట్రా సహయోగం వచ్చిందో లేదో మీకు అనుభవం అయిపోతుందని చెప్తున్నారు బాబా. నేను అన్నయ్యతో చెప్పాను, పోలేనన్నయ్య ఇంకా బతిమలకండి, వద్దు, రాయల్ బాబా పిల్లలు మనం కట్టేద్దాంలే, 14,000 ఒక అక్క 15,000 అయినా కట్టేసి తీసుకుంటానన్నారు, ఆవిడికి భాగ్యం వచ్చింది అన్నయ్య అన్నాను నేను. అన్నయ్య ఒక్కసారి ఆగన్నయ్య, ఈ మధ్యాహ్నం ఆగన్నయ్య, రేపు ఆగుదామన్నయ్య అన్నాడు. ఇంకొద్దన్నయ్య ఇంకా ఆగొద్దు, ఎందుకు మన ఎవరిని బతిమాలొద్దు అని చెప్పాను. అయినా సరే అన్నయ్య ట్రై చేశారు, 1 గంటలో ఓకే చేశారు బాబా. అదేనమాట ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, సంకల్పం దృఢంగా ఉండాలి. ఈ సంవత్సరం అంతా కూడా బాబా అంటున్నారు, దృఢం పెట్టుకోండి, నా నుంచి నీకు ఎక్స్ట్రా మార్కులు వచ్చేస్తాయి, ఎక్స్ట్రా సహయోగం అంటున్నాడు, మార్కులు కాదు అక్కడ. నేను వచ్చాను, అక్కడ భగవంతుడు ఆయనలో ఆయన చెప్పాడు కదా, బాబా చెప్పారు. ఏంటి బాబా ఇంకా కట్టించేస్తాను, 15,000 కట్టేసుకుంటాను అంటున్నారు ఆవిడ. ఏంటి బాబా అంటే, బాబా పలానా వాళ్ళకి ఫోన్ చేయన్నారు. ఆయన ఫోన్ చేస్తే చాలా జెంటిల్ మ్యాన్ బాబా పిల్లడు అతను, చాలా నీట్గా చేసి పెట్టారు బాబా ఆయన ద్వారా. అదే అన్నమాట ఎక్స్ట్రా సహయోగం అంటే. అప్పుడు ఆయన అన్నారు, ఎందుకన్నా కంగారు పడతావు, 6,000 ఇందులో బాబా యజ్ఞంలో మిగిలింది కదా. నేను అన్నాను, మిగిలిన నేనేమి చేసుకోను, పడిన నేనేమి బాధపడను, అంతా అయిందే కదా. అక్కడ 5,000 కట్టవలసింది, అది కూడా 3,000కి అంతకు వచ్చేసింది. 8,000 రూపాయలు బాబా సేవ్ చేసి పెట్టారు యజ్ఞానికి, మనకు కాదు. మనం ఆ డబ్బు పెట్టి మనం ఏం చేయకూడదు, బాబా సేవకే ఉపయోగించుకోవాలి. అలాగే మీరు భగవంతుడి నుంచి
సంకల్పం చేసి దృఢంగా ఉంచి ఒకే బలము, ఒకే నమ్మకము. ఒకే నమ్మకం ఏంటి? శివబాబా తప్పకుండా చేస్తాడు మనకి. ఆయన ఒక్కడే మనకి సహయోగం అనుకోండి మీరు, ఆటోమేటిక్గా అన్ని కార్యాలు పూర్తి అయిపోతాయి అంటున్నాడు. చదువుతాను, చాలా వండర్ఫుల్గా ఉంటుంది చూడండి. బాబా చెప్తున్నారు, ఏరోప్లేన్లో వెళ్తున్నప్పుడు మేఘాలు కింద ఉండిపోతాయి, ప్లెయిన్ ఎగిరిపోద్ది. మేఘాల మధ్యలో ఏరోప్లేన్ వెళ్తున్నప్పుడు ఆ దృశ్యము మీకు మనోరంజనంగా ఉంటుంది. మేఘాలు అడ్డొచ్చినాయి అని ప్లెయిన్ ఆగిపోయిందా? ఫ్లైట్ ఆగిపోలేదు కదా. కొంత సమయం తర్వాత అది దాటేసి ఫ్రీ అయిపోద్ది. ఆ అడ్డొచ్చిన మేఘాల్లో కూడా ఫ్లైట్ వెళ్తున్నప్పుడు మీకు మనసులో ఒక ఆనందం, మనోరంజనం అనుభవం అవుతుంది కదా. ఓహో, ఎంత బాగున్నాయి దట్టమైన మేఘాలు, ఎంత ఆ మధ్య నుంచి వెళ్తుంది విమానం. అలాగే కష్టాలు వచ్చినా కూడా, నష్టాలు వచ్చినా కూడా, మిమ్మల్ని ఎవరైనా నిందించినా కూడా, మొత్తం మనందరినీ తిట్టినా కూడా బాబా ఏం చెప్తున్నాడు? మేఘాలు ఫ్లైట్ని ఆపలేదు. మేఘాల మధ్యలోంచి దూసుకెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయింది. అది మేఘాలకు పైన ఉంది, మేఘాల కింద ఉండిపోయినాయి. అలాగే మాయ కింద ఉండిపోద్ది, మీరు పైకి వెళ్ళిపోతారు. అంటే బాబా హృదయంలో ఉండిపోతారని చెప్తున్నారు బాబా ఇక్కడ పాయింట్. చదువుతాను చూడండి, ఎంత వండర్ఫుల్గా ఉంటుందో. చాలా ఆనందం వేస్తుంది. బాబా ఈ బుక్ చూపించారు. ఈ 97 బుక్ 97 నుంచి 2001 వరకు కోసం ఉన్నది ఇందులో. ఎప్పుడూ అండర్లైన్ చేసేసుకున్నాను 2000 వరకు. 97, 98, 99, 2000 4 సంవత్సరాలు వాణీలు జాగ్రత్తగా చెప్పన్నారు బాబా. కొత్త బుక్ చదివి అండర్లైన్ చేయాలంటే చాలా కష్టం. అండర్లైన్ చేసేసిన బుక్ తీసుకు నువ్వు అని చెప్పారు బాబా. ఎంత వండర్ఫుల్ పాయింట్స్ చూడండి. రేపుతోటి అయిపోద్ది, ఎల్లుండని మొత్తం మళ్ళీ రివిజన్ చేసేస్తాను నేను. ఇది బట్టీలో కూడా క్లియర్గా చెప్పుకొస్తాను. ఎంత 10 సంవత్సరాలు 97 సంవత్సరంలో వాణీలన్నీ కూడా ఎంత బాగున్నాయి చూడండి. ఏం చెప్తున్నారు బాబా చూడండి. ఏరోప్లేన్లో వెళ్తున్నప్పుడు మేఘాలు కింద ఉండిపోతాయి, మీరు ఎగిరెళ్ళిపోతారు. ఆ ఎగిరెళ్ళేటప్పుడు మేఘాల మధ్యలో వెళ్తున్నప్పుడు మనోరంజనం దృశ్యం కనిపిస్తుందా మీకు? మనసు ఆనందం పడుతుందా? ఈ మేఘాలు దాటేసి పైకి వెళ్ళిపోద్ది, ఏం అవ్వదని అనిపించిందా? లేకపోతే మేఘాల్లో చిక్కిపోయి దారి కనపడికి ఏమైపోతుందని అనుకుంటున్నారా? క్లారిటీ ఇస్తున్నారు చూడండి బాబా ఇక్కడ. అలాగే ఎన్ని కారు మేఘాలు లాంటి పరిస్థితులు వచ్చినా దానిలో సమస్య అయినా, ఎటువంటి సమస్య అయినా సమాధాన రూపంలో మారిపోతుంది. ఆ మేఘాలు వచ్చింది వెళ్ళిపోవటానికి, కానీ అది ఫ్లైట్ని ఆపేయటానికి కాదు కదా. దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది ఆకాశంలో అలా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతాయి మేఘాలు. ఫ్లైట్ని ఆపటానికి వచ్చినాయా? రాలేదు. అలాగే ఈ కలియుగంలో కింద చెప్తారు చూడండి, ఎన్ని వస్తాయో. చాలా వండర్ఫుల్ వాణి ఇది. బాబా చెప్తున్నారు, వచ్చిన దానిలో ఈ సమస్య నెక్స్ట్ వెళ్ళిపోవడానికి వచ్చింది. అప్పుడు మీకు దృఢ నిశ్చయం ఉండాలి. వెళ్ళిపోతాయి మేఘాలు, పైకి వెళ్ళిపోద్ది ఫ్లైటు, దారి క్లియర్గా కనపడుతుంది అని మీకు ఒక దృఢత ఉండాలంటున్నారు బాబా. ఎగ్జాంపుల్ ఎంత నీట్గా చెప్పారు చూడండి. ఈ మేఘాలు తొలగిపోయేవి కానీ ఉండిపోయేవి కాదు. అంటే ఈ పరీక్షలో వెళ్ళిపోవటానికి వచ్చినాయి, నిన్ను ఉన్నత చేయటానికి వచ్చినాయి కానీ కాదండి. మాకు ఇప్పుడు గుణపాఠం ఏమేమి తెచ్చినండి ఇలా రావటం వల్ల? ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతాయి. రేపు వెళ్ళిపోతాయి చూడండి, ఒరిస్సా వెళ్ళిపోతాయి 10,000 పుస్తకాలు, 2,000 హిందీ వెళ్ళిపోతాయి, 2,000 ఇంగ్లీష్ వెళ్ళిపోతాయి. మధువనం అన్నయ్యల నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. మధువనంలో కూడా బాబా ఈ బుక్లు పెట్టింటున్నారు. ఎంత గ్రేట్ చూడండి ఆయన. నువ్వు సత్యంగా ఉండు,
బాబా ప్రత్యక్షం చేస్తాడు. నువ్వు అసత్యంగా ఉండు, బాబా నిన్ను వదిలేస్తాడు, ఆటోమేటిక్ వదిలేస్తాడు. తీర్థంలోనే జాతరలో కానీ పిల్లల్ని మనం చేయి పట్టుకుని తీసుకెళ్తున్నాం అనుకోండి, ఒక 2-3 సంవత్సరాల పిల్లల్ని, అటు మనం చేయి వదిలేసాడు అనుకోండి, మారిపోతాడు. అలాగే బాబాను వదిలేసావంటే నువ్వు ఇంకెవరినైనా పట్టుకున్నావంటే నిన్ను వదిలేస్తాడు బాబా. ఒకే బలము, ఒకే నమ్మకం అంటే అంత గొప్ప ఇది. ఈరోజు ఎందుకు నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను అంటే, యాక్చువల్గా నాకు బాబా ఎన్నోసార్లు అరిగిపోయిన టేప్ రికార్డ్ అంటారు చూడండి, అలాగా ఎన్నోసార్లు చెప్పించారు ఇది. ఈరోజు ఆ అక్కకి ఫోన్ చేసి, అన్నయ్య బాబా వచ్చి చెప్పినట్టు అనిపించదు అన్నయ్య, నా కష్టాలన్నీ తీరిపోతున్నాయి అన్నయ్య, ఈ వాణి వినటం వల్ల ఎంత క్లియర్గా చెప్తారు అన్నయ్య అని చెప్పడంతో నాకు అనిపించింది అన్నమాట. ఇంకా కొత్త వాళ్ళు ఎంతోమంది వినాలి, మనం అయిపోయింది కదా అని క్లారిటీ ఇవ్వకుండా వెళ్ళిపోకూడదు అనిపించింది. అందుకంత క్లారిటీ ఇస్తున్నారు బాబా నా ద్వారా, నాకు ఉత్సాహం ఇప్పించారు బాబా. బాబా చెప్తున్నారు ఇక్కడ, ఇలా ఎగిరే కళ యొక్క స్థితిలో అవ్వండి. ఎంత లోతైన కారు మేఘాలు వచ్చినా మీ దృఢ బలంతో విజయం పొందండి. ఇలా ఎలా అవుతుంది అని భయపడిపోకండి, మంచే జరుగుతుంది. ఎందుకంటే శివబాబాకి తెలుసు ఎంత సమయం సమీపంగా వస్తుందో. ఇక్కడ చెప్తున్నాడు, ఇప్పుడు ప్రజెంట్లో జరిగే పరిణామాలన్నీ ఇక్కడ చెప్తున్నారు బాబా. ఎంత సమయం సమీపంగా వస్తుందో అండర్లైన్ చేసుకోండి పాయింట్. అంటే వినాశనం దగ్గరికి వచ్చేసి స్వర్గం వచ్చే సమయం సమీపంగా వస్తుందో, అంత కొత్త విషయాలు, సంస్కారాలు, కర్మల ఖాతా పూర్తి చేయడానికి నల్ల మేఘాల రూపంలో వస్తాయి. వస్తుందా లేదు? ఇప్పుడు చెప్పాలా? క్లియర్గానే చెప్పను. వస్తుందా లేదా చూసుకోండి, ఎంత బాగా చెప్తున్నారు. వండర్ఫుల్ పాయింట్ అన్నమాట. ఎంత సమయము సమీపంగా వస్తుందో. ఏ సమయం? వినాశ సమయం. ఏం వినాశనం? అనేక ఆత్మల్లో అనేక జన్మల నుంచి దాగి ఉన్న చెడు స్వభావ సంస్కారాలు, మంచి స్వభావ సంస్కారాలు బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు కొత్త విషయాలు, సంస్కారాలు, కర్మల ఖాతా పూర్తి చేయటానికి నల్ల మేఘాల రూపంలో వస్తాయి. నువ్వు సత్యమే, నిన్ను ఎవరో అసత్యంగా చిత్రించున్నారు. అప్పుడు బాబా ఏమంటున్నాడు? ఆ చిత్రించే ఆత్మ సంస్కారం ఏంటంటే ఇతరుల్ని నిందించడమే. అంచేత నీ కర్మల ఖాతా ఆ ఆత్మ ద్వారా తీరిపోతుంది అంటున్నాడు. మీకు అర్థమవుతుంది, చాలా డీపెస్ట్ పాయింట్ అన్నమాట ఇది. సమయం సమీపంగా వస్తున్న కారణంగా అండర్లైన్ చేసుకోవాలి పాయింట్. అక్కడ ట్రైన్ ఇంక మనకి తెల్లవారుజాము 3 గంటలకి పలానా చోట దిగాలనుకోండి, మనం అలారం పెట్టుకుని గేటు దగ్గర దిగి గుమ్మం దగ్గర వెయిట్ చేస్తాం. మనం ఏం చేత అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆగుతుంది. అది ఆగిన లోపల దిగకపోతే నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళిపోతాం. అదేవిధంగా దానికైతే ఎంత అటెన్షన్ పెట్టుకుంటున్నామో అలాగే బాబా అంటున్నాడు, ఇంటి ముందు లేవి గొడవలు, ఈ మత పరహాలు రకరకాలు ఏమి గొడవలు లేవు. ఇది వరకు ఉన్నాయా? లేవు. ఎవరు ఎలాగున్నా కప్పిపుచ్చుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు బాబా ఏమంటున్నారంటే, సమయం సమీపంగా వస్తున్న కారణంగా
ఎలాగైతే మన దిగే స్థానం సమీపంగా వస్తున్నప్పుడు పైన ఉన్న సూట్ కేసు అది రెడీ చేసుకుని ఎలాగైతే గుమ్మం దగ్గర ఉంటామో, అలాగే బాబా అంటున్నాడు, చెడు స్వభావ సంస్కారాల నుండి అందరినీ క్రిటిసైజ్ చేసి రకరకాలుగా పాత్ర అభినయిస్తున్న వాళ్ళ సంస్కారము పైకి ఎక్కువైపోద్ది అంటున్నాడు బాబా. అలాగే అందరికీ ఉపకారం చేయాలి అనేటువంటి సంస్కారం కలిగి ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువ ఉపకారం చేసేస్తారంటున్నాడు బాబా. ఇక్కడ పాయింట్ అర్థమైందా మీకు? ఇక్కడ చెడు స్వభావ సంస్కారాలు ఉన్న వాళ్ళ ఆత్మల సంస్కారాలు సిచ్చిబుడ్డి వెలిగించిన తర్వాత చుస్మని ఎలాగొస్తుందో అలాగొచ్చేస్తాయి. అదేవిధంగా మంచి సంస్కారాలు ఉన్న వాళ్ళు కూడా మంచి కూడా అంతలా చేసేస్తారు. చూడండి, మరి మనం కోటి పుస్తకాలు చేస్తున్నప్పుడు వాళ్ళందరూ అలా సహయోగం వేరే లేదా? కొంతమంది ఏమో శ్రీమతం కాదనివ్వరు, కొంతమంది ఏమో అబ్బా వండర్ఫుల్ సేవ అనివ్వరు. అంచేత ఇక్కడ అండర్లైన్ పాయింట్ ఏంటంటే, సమయము సమీపంగా వస్తున్న కారణంగా అనేక జన్మల నుంచి దాగి ఉన్న సంస్కారము, వాట్ ఎవర్ ఇట్ మే బి, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఎక్స్పోజ్ అయిపోతున్నప్పుడు మీరు కల్లో కూడా ఊహించని జరుగుతాయి అంటున్నారు బాబా. చూడండి, అది ఎందుకు వచ్చిందంటే ఆ ఆత్మ నిజంగా తప్పు చేయొచ్చు. ఆ తప్పు ఖాతా వేరొక ఆత్మ యొక్క విమర్శన ద్వారా సమాప్తి అయిపోద్ది. అక్కడ వండర్ఫుల్ పాయింట్ అన్నమాట. ఇది వర్తమానంలో జరుగుతున్నటువంటి పాయింట్. ఇది చెప్తున్నారు చూడండి బాబా. కర్మల ఖాతా పూర్తి చేయడానికి నల్ల నల్ల మేఘాల రూపంలో వస్తాయి. అక్కడే అన్నీ పూర్తి అవ్వాలి. కొంతమంది పిల్లలు అంటున్నారు, రోజు రోజుకి ఇలాంటి విషయాలు ఎందుకు పెరుగుతున్నాయి శివబాబా అని అడుగుతున్నారు బాబాని. ఇది అన్నాళ్ళ క్రితం చెప్పారు బాబా, 90 ఏళ్ళలో చెప్పారు. 2007, 2017, 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాల క్రితం ఇలాగ వస్తుంది, జాగ్రత్తగా ఉండండి, తప్పులు చేయకండి. ఒకవేళ నువ్వు తప్పులు చేసినప్పుడు ఎవరైనా నిన్ను విమర్శించినప్పుడు కూడా నువ్వేమి మాట్లాడక ఆ తప్పు ఏమన్నా ఉంటే సర్దుకో. నీకు అంతకుముందు చేసిన తప్పు పాపం ట్రాన్స్ఫర్ అయిపోద్ది, క్లోజ్ అయిపోద్ది అని చెప్తున్నాడు బాబా. అర్థమైందా? అంత డీప్గా ఉందో భగవంతుడి ఫిలాసఫీ, కర్మ ఫిలాసఫీ. అంచేత మనల్ని ఎవరైనా నిందించినా, వ్యతిరేకం అయిపోయినా, నష్టాన్ని తీసుకొచ్చినా, ప్రకృతి తీసుకొచ్చినా, వస్తువులు పాడైపోయినా, వ్యక్తులు నిందించినా, ఏం జరిగినా ఒకటే చెప్తున్నాడు ఆయన, సంకల్పంలో దృఢత వదలకు, నన్ను నమ్ముకో, ఒకే బలము ఒకే నమ్మకం. బాబా చెప్తున్నారు, ఇక్కడే అన్నీ పూర్తి అవ్వాలి. ఇక్కడ పూర్తి అయిపోతాయి. ఆతల వాళ్ళు తిడుతున్నారని నువ్వు బాధపడకు. నిన్ను తిడుతున్నారంటే స్లైట్ 5% నీ లోపం ఉండొచ్చు, లేకపోతే 95% ఉండొచ్చు. 95% ఉన్నప్పుడు సరిదిద్దుకో. నీకు లోపం లేదు, కుండా తిడుతున్నారు అనుకో, ఆనందం, సంతోషించి ఇంకానే. జంగమోడు అలాగే వెళ్తున్నప్పుడు కుక్క మరుగుతుంది, మన వాళ్ళు ఏమంటారు, నీ పవర్ ఏం పోదు కదా అంటారు. అలాగే అంతిమ సమయం సమీపంగా వస్తున్నదని అండర్లైన్ చేసుకోవాలి పాయింట్ మీరు. అంటే దీన్ని బట్టి వినాశనం చాలా నీరేరుగా ఉందన్నమాట. బాబా చెప్తున్నారు, అన్నీ పూర్తి అవ్వాలి. కొంతమంది పిల్లలు అంటున్నారు, రోజు రోజుకి ఇలాంటి విషయాలు ఎక్కువైపోతున్నాయి బాబా, పెరిగిపోతున్నాయి బాబా అంటున్నారంట. బాబా చెప్తున్నారు అక్కడ, చాలా బాగా చెప్తున్నారు బాబా పాయింట్. ఏ పిల్లలకైతే ధర్మరాజు పురి దాటవలసిన అవసరం ఉండదో వారు సంగమయుగంలోనే అంతిమ సమయంలో
స్వభావ సంస్కారాల రూపంలో ఇక్కడ కర్మల ఖాతాను పూర్తి చేసుకోవాలి. ధర్మరాజు పురికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. మీ ఎదురుగా యమదూతలు రారు, విషయాలే యమదూతల వలె వస్తాయి. ఇక్కడే సమాప్తి అవ్వాలి. అందువలన జబ్బు బయటికి వస్తుంది అంటే సమాప్తి అవుతున్న దాన్ని గుర్తు. ఎంత వండర్ఫుల్గా, ఎంత డీప్గా ఉంది చూడండి. స్వయంగా పరంధామం నుంచి వచ్చి దాదీజీ శరీరంలో ఉండి ఆ ఇరుకు శరీరంలో ఎంతో విశాలంగా ఉన్న పరంధామం నుండి ధ్వని లేని ప్రపంచం నుంచి శరీరంలోకి వచ్చి ధ్వనిలో చెప్తున్నాడు అంటే మన కోసమా, ఆయన కోసమా, ఎవరి కోసం? అంచేత బాబా చెప్తున్నాడు, ఈ ఇంక ధర్మరాజపురిలో శిక్ష పడిపోద్ది నీకు. ఇక్కడ నీకు ఇన్ని పరీక్షలు జరగకపోతే అక్కడ శిక్ష పడుతుంది. ఇక్కడ పరీక్షలు జరగటం వలన అక్కడ శిక్ష తగ్గిపోద్ది. ఇప్పుడు చూడండి, మాకు ఒక అనుభవం అయింది. 10 రోజులు 12 రోజులు హైయెస్ట్ 15 రోజులు అవి లోపల పార్సిల్ ఇడిపించుకున్నారా లేదా? ఇడిపించుకోకపోతే తిరిగి తెప్పించేసుకున్నాం అనుకోండి, తక్కువలో అయిపోద్ది. మరి అనుభవం అయిందా లేదా? మాకు అటెన్షన్ దాని మీద పెట్టవలసి వస్తుంది. కొంతమంది ఏంటంటే నిర్లక్ష్యం, లేకపోతే సోమర్తనం, లేకపోతే ఏదో డబ్బు లేకపోవటం, ఏదో సంథింగ్, మనం అలా కూడా విమర్శించకూడదు. ఇప్పుడు మాకు అనుభవం అయిందా? లేకపోతే 14,000 13,000 రూపాయలు పెనాల్టీ కట్టవలసి వచ్చింది. మేము అటు బుక్కులు వదలలేము, ఇటు పెనాల్టీ. బాబా మీరందరూ ఇచ్చిన ధనాన్నేమో నిర్లక్ష్యం వల్ల మేము పెనాల్టీ కడుతున్నాము. లైట్గా జ్ఞానోదయం చేసుకుంటే బాధ కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఏమైందో క్లియర్గా చెప్పేసుకున్నాం. 15 రోజులకు ఒకసారి ఆర్డర్స్ అన్నీ ఆపేసి 2 రోజులు ఈ క్లియర్ అవనియా లేదో చూసుకోవటం. 15 రోజులు అయ్యే లోపు వరకు మనకి పెనాల్టీ పడదాం. అలాగే ఇక్కడ బాబా ఏమంటున్నాడంటే, నువ్వు సత్యమో అసత్యమో, తప్పు చేసేవో తప్పు చేయలేదో, నిన్ను విమర్శించే వాళ్ళు నీలో తప్పు ఒప్పున్నా కూడా విమర్శించినా కూడా నువ్వేం బాధపడకో. ఎందుకంటే వాళ్ళు విమర్శించే సంస్కారం, నీది ఇముడ్చుకునే సంస్కారం. నువ్వు కూడా విమర్శించి ఘర్షణ పడ్డావంటే నీ ఖాతా పూర్తి అవ్వదు. అక్కడ నువ్వు ఇముడ్చుకున్నావంటే ఖాతా పూర్తి అవుద్ది. ఇంజక్షన్ చేసేటప్పుడు చురుక్కుమంటుంది. ఆ కొంత సమయం ఇముడ్చుకున్నావనుకో వ్యాధి నిర్మూలన అయిపోద్ది. ఆ చురుక్కుమందని చెప్పి ఇంజక్షన్ చేసి కూడా మానేస్తే వ్యాధి పెరిగిపోద్ది. ఇప్పుడు ప్రజెంట్లో మత కలహాలు, గృహంలో కలహాలు, అన్ని రకాల కలహాలు జరిగిపోతున్నాయి. అర్థమైందా? చిన్న విషయంలో పెద్దదిగా చేసేసుకుంటున్నారు, సంస్కారాలు బయటేసేస్తున్నాయి. అందుకు బాబా ఏమంటున్నాడంటే, నిన్ను నిందించిన, నీ కార్యాన్ని నిందించిన, నీ సంఘటనని నిందించిన, నీ ప్రకృతి, నీ ఏదో వస్తువు కొట్టుకెళ్ళిపోయినా, ఇప్పుడు చూడండి రథం మీద కొట్టుకొచ్చింది అంటున్నారు ఎక్కడి నుంచో. అలాగే ప్రకృతి ఎక్కువైపోయి నీదేదో కొట్టుకెళ్ళిపోయింది అనుకోండి, ఏదో ఒక వస్తువు, ప్రకృతి పరీక్ష రూపంలో వచ్చిన, వ్యక్తి పరీక్ష రూపంలో వచ్చిన, అది నీ మంచి కోసం వచ్చింది. నీకు ఏదైనా సూక్ష్మాతి సూక్ష్మాలు పాపాలు ఉన్నా కూడా, తప్పులు ఉన్నా కూడా అవి దానివల్ల సరిదిద్దేసుకుంటుంది. అంచేత నువ్వు భయపడకు. యమదూతలు అంటే ఇయే, యమదూతలు ఏమి రారు మీకు. కాబట్టి ఇక్కడ దృఢంగా ఉండు. అప్పుడు నీకు సూక్ష్మతలో శిక్ష, ధర్మరాజపురిలో శిక్ష తగ్గిపోద్ది అంటున్నాడు బాబా. బ్యూటిఫుల్ పాయింట్ అన్నమాట. అంచేత ఈ సమయంలో జ్ఞాని ఆత్మ అయినా అజ్ఞాని ఆత్మ అయినా ఏ తప్పు ఉన్నా లేకపోయినా, మనల్ని బాధ పెట్టినా దుఃఖపెట్టినా, నువ్వెప్పుడు కూడా సంతోషం వదలకు. బాబా ఉన్నారు, శివ పరమాత్ముడు ఉన్నాడు, ఒకే బలము ఒకే నమ్మకం. ధర్మరాజపురికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. మీ ఎదురుగా యమదూతలు రారు. ఈ విషయాల యమదూతల రూపంలో ఇక్కడే వచ్చి సమాప్తి అయిపోవాలి. అందువలన
జబ్బు బయటికి వస్తుంది అంటే సమాప్తి అయిపోవడానికి వస్తుంది. ఆలోచించండి. ఏంటంటున్నారు బాబా? చూద్దాం. సమయం సమీపంగా వచ్చి కొలది, మళ్ళీ చెప్పారు బాబా, ఫస్ట్ చెప్పిన పాయింటే, పెద్ద సంకల్పాలు ఇంకా పెరిగిపోతాయి, కానీ ఇవి సమాప్తి అయిపోవటానికి బయటికి వస్తున్నాయి అని మాత్రం గుర్తుంచుకోండి. అప్పుడు ఎగిరే కళ అనుభవం చేసుకోండి. భగవంతుని నుండి శక్తి నింపుకోండి. భయపడకండి. కొంతమంది పిల్లల యొక్క విశేషత ఏమిటంటే పైకి భయపడుతున్నట్లు కనిపించరు, కానీ లోపల మనసులో భయపడతారు. ఏం జరుగుతుంది ఏంటని. పైకి మాత్రం గంభీరంగా ఉంటారు. అలా కూడా ఉండకూడదు అంటున్నారు బాబా. బయట లోపల నిర్భయంగా నాకు సర్వశక్తివంతుడు తోడున్నాడు అనే ధైర్యం, ఒకే బలము, ఒకే నమ్మకం ఉంటే బాబా అంటున్నారు, భయపడితే చెయ్యి వణికి చేతిలో ఉన్న వస్తువు కింద పడిపోయినట్టు మీరు బాబాని దూరం చేసుకున్న వాళ్ళు అయిపోతారు. భయపడకండి, నేను చూస్తాను నిన్ను, తప్పకుండా నిన్ను నిందించిన, నిన్ను ఏం చేసినా, నీ ప్రకృతి నీ ఇన్న బీరోని పట్టుకెళ్ళిపోతున్నా, వరదొచ్చింది, ఇంట్లో ఉన్న వస్తువులు ఎవరు వెళ్ళిపోయినాయి, ఓ గ్యాస్ స్టవ్ వెళ్ళిపోయింది, లేకపోతే నీకు ఏదో పెట్టి వెళ్ళిపోయింది, బాబా అంటున్నాడు ఫోన్లో వెళ్ళిపోయి. అదే చెప్తున్నాడు బాబా మొన్న వాణిలో, ఏది జరిగినా సంతోషం వదలకు అని చెప్పేసాడు. పరంధామకి వెళ్ళిపోయాడు. ఏదైనా వస్తువు పోతే మనకు బాధ కలగదా? అప్పుడు నేను అడిగాను, బాబా సంతోషం వదలకంటున్నావు, ఎలా సంతోషం ఉంటుందయ్యా అంటే అప్పుడు బాబా అన్నారు, నేనున్నానని నీకు తోడు నేనున్నాను అని అనుకుంటే సంతోషం వెంటనే వచ్చేస్తుందంట. బ్యూటిఫుల్ పాయింట్ అన్నమాట. ఇంకా సమయం సమీపంగా వస్తుంది, ఇంకా ఆయన ఉండడు మనకి. భగవంతుడు కనుమరుగైపోతాడు. పెద్ద పెద్ద బంగారు మహల్స్, ఇప్పుడు రథమేళ కొట్టుకొచ్చింది, అలా బంగారు మహల్స్ ఇచ్చేస్తాడు, స్వర్గం ఇచ్చేస్తాడు, 150 సంవత్సరాలు జీవితం, వసంత ఋతువుగా ఉంటుంది, కోర్టు ఉండదు అక్కడ, హాస్పిటల్ ఉండదు, పోలీస్ స్టేషన్ ఉండదు, గొడవలు ఉండవు. గొడవల అందరినీ పరంధామంలో పెట్టేస్తాడు. గొడవల సమయం వచ్చినప్పుడు కింద దింపుతాడు. గొప్ప సినిమా అన్నమాట అది. ఎడిటింగ్, గొప్ప ఎడిటింగ్ అన్నమాట అయింది. సూపర్ పరమాత్ముడు అన్నమాట అతను. పరమాత్ముడు కాదు, సూపర్ పరమాత్ముడు. బాబా అంటున్నాడు, ఆ సమయంలో నీకు ఉన్నటువంటి శక్తిని, యుక్తిని ఉపయోగించుకో అంటున్నారు బాబా. మనసుతో స్నేహం ఉంటే, నిర్మాణంగా ఉంటే, అంటే గౌరవాన్ని కూడా ఆశించకుండా ఉంటే నీకు తప్పకుండా విజయం పొందేస్తావు అంటున్నారు బాబా. చాలా సరిపోతుంది ఈరోజు వాణి. బాబా చెప్తున్నారు, అసంభవం అనేది ఈ బ్రాహ్మణ డిక్షనరీలో లేదు. అసలు నీకు అసంభవం అవటం అనేది సంభవమే తప్ప అసంభవం అనేది నీకు ఈ జ్ఞానంలో ఉండే వాళ్ళు ఎవరికి లేదు. నేను ఎక్స్ట్రా సహయోగం చేసేస్తాను నీకు అన్నారు బాబా. ఓకే బాబా, థ్యాంక్ యూ బాబా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శివ పరమాత్మ తండ్రి, చక్కటి వాణిని చక్కటి రసంతో చక్కగా అనుభవం చేసిన మీకు ఎవరో మహాపుణ్యాత్ములు ఎంతోమంది ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరినీ పుణ్యాత్మగా తయారు చేయ బాబా. ఇంకా పవర్ఫుల్గా శక్తినిచ్చి యుక్తిగా చెప్పించండి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు కూడా చాలా మంచి పాయింట్ ఉంటుంది.
దాన్ని కూడా చాలా బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు బాబా. ఎల్లుండి నుంచి ఏం చేస్తామంటే ఎన్ని వాణీలు ఉన్నాయి 97లో ఆ డేట్లు చెప్తాను. ఆ డేట్ ఎదురుగుండా పాయింట్ చెప్పేసాను మీకు, మళ్ళీ చెప్పేసి అప్పుడు 98లోకి వెళ్ళిపోతాం. ఈరోజు నాకు ఎంతో ఆనందం అనిపించింది. ఆ అక్కయ్య అంటున్నారన్నమాట, బాబా వచ్చినట్టు ఉంటుందన్నయ్య, నా భర్త ఫుల్ డ్రింకరు, రకరకాలుగా ఉంటారు, కానీ బాబా లేకపోతే నేను ఏమైపోదును, బాబా ఉన్నారు నాకు, బాబా ఉన్నారు, శివబాబా ఉన్నారు నాకు, నేను ఇదిగో ఒక 5000 బాబాకి పంపించుకుంటున్నాను, కోటి పుస్తకాలకి వేసుకుంటున్నాను, నెల నెల పంపించుకుంటాను అన్నయ్య అని ఎంత ప్రాధేయపడి, ఎంత ఆనంద బాష్పాలు, ఒక పక్క విచార బాష్పాలు, ఒక పక్క ఆనంద బాష్పాలు, ఒక పక్క విచార బాష్పాలు, ఇవన్నిటిలో తకమక్తమయ్యి అక్కే మాట్లాడారు. నాకు అప్పుడు అనిపించింది, ఓహో బాబా చెప్పేశాను కదా, ఇప్పుడు ఈ పాయింట్ చెప్పాలంటే ఎంత శక్తి కావాలో తెలుసా అండి? శారీరక శక్తి కావాలి, వాయిస్ ఎక్కువ చెప్పాలి, ఎంతో ఆలోచించాలి. అది మామూలుగా చదువుకి వెళ్ళిపోతే మీకేమర్థమవుద్ది? బంగాళదుంప కూర వండాలంటే దుంపనే ముక్కలుగా చేసేస్తే అయిపోద్దా? ఉడకబెట్టాలి, ఉప్పు కారం వేయాలి, దాని రుచి చూడాలి, ఎంత కష్టమో తెలుసా? తినేవాడికి ఏం తెలుస్తుంది, వండినోళ్ళకి తెలుస్తుంది కష్టం. అలాగే జాగ్రత్తగా వినండి. ఇలా బాబా ఇంకా మళ్ళీ ఇంకా 97 చెప్పడం కూడా ఉండదు. 97 అయిపోద్ది ఎల్లుండితోటి ఇంటిస్ ఇచ్చేస్తాను. నేను కూడా బుక్ పెట్టుకుంటున్నాను, నేను కూడా రాసుకుంటాను. ఇదివరకు రాసుకునేవాడిని కాదు, అనుభవం చేసుకునేవాడిని, కానీ ఇప్పుడు డేటు కావాలి. ఇప్పుడు వర్తమానంలో సమయం సమీపంగా వస్తున్న కారణంగా అనేక జన్మల నుండి దాగి ఉన్న స్వభావ సంస్కారాలు, మంచి అయినా చెడు అయినా విమర్శించే అయినా పొగిడే అయినా అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అన్నారు. వచ్చేసి ఏమవుతాయి? సమాప్తం అయిపోతాయి. ఎన్నాళ్ళు విమర్శించారు ఎవరినైనా, ఎన్నాళ్ళు పొగుడుతారు ఎవరినైనా? దానికి ఒక లిమిట్ ఉంటుంది కదా, ఆ లిమిట్లో సమాప్తం అయిపోతాయి అన్నాడు. కానీ అక్కడ మాత్రం నువ్వు రెక్టిఫై అవ్వు. నిజంగా నువ్వు తప్పు చేసావు, నువ్వు రెక్టిఫై అవ్వు. తప్పు చేయలేదు, సంతోషించు. ఆ మేఘాలు వెళ్ళిపోతాయి, విమానం పైకి వెళ్ళిపోద్ది. ఎంత కారు మేఘాలైనా లైట్లు కూడా కనపడినంటారు, స్టేజ్ ఉన్న జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కారు మేఘాలు దాటి పైకి వెళ్ళిపోతుంది విమానం. ఎంత బాగా చెప్పారు చూడండి బాబా, మన కోసం ఎంత కష్టపడ్డాడో చూడండి ఆయన. పరంధామ ఎక్కడ, ఈ భూలోకం ఎక్కడ, 5000 సంవత్సరాలు ఎక్కడ, ఆయన ఎక్కడ? ఆయన ఆ ఇరుకు శరీరంలో, దాది శరీరంలో కూర్చుని చెప్పటం అంటే సామాన్య విషయమా? చెప్పండి, సామాన్య విషయమా? విశాలమైనటువంటి విశాలమైనటువంటి విశ్వంలో ఉన్నటువంటి విశ్వ మహారాజుగా ఉండేటువంటి, విశ్వ నవనిర్మాతగా ఉండేటువంటి వాడు ఆ ఇరుకు శరీరంలోకి రావటం అంటే సామాన్యులు ఎవరు గ్రహించలేరు. ఆయనకి నిజంగా మీరు ఆలోచించండి, మనం ఫుల్ ఏసీలో ఉంటున్నాం, డే అండ్ నైట్ అనుకున్నాం, హెల్త్ పరంగా తక్కువ 20-22 పెట్టుకుని ఉంటున్నాం. ఒక్కసారి ఎండలోకి వెళ్ళండి మీరు, ఎలా ఉంటుందో చూడండి. అలవాటు అయిపోయినడికి, అది ఎండలో ఉండి అలవాటు అయిన వాళ్ళు మళ్ళీ ఏసీలో ఉండక్కర్లేదు వాళ్ళు. అలాగే భగవంతుడు 5000 సంవత్సరాలు ఎక్కడ ఉంటున్నాడు? పరంధామంలో ఉంటున్నాడు. ఎన్నిసార్లు వచ్చాడు ఇక్కడ దాది శరీరంలోకి? 1065 సార్లు వచ్చారు సుమారుగా. ఆయనకి ఎంత కష్టం అది. కాబట్టి ఆ ప్రేమతో, స్నేహంతో ఆయన చేసిన త్యాగాన్ని మర్చిపోకుండా మీరు కూడా తనువు, మనసు, ధనంతో త్యాగం చేసుకోండి. సమయం సమీపంగా వస్తున్నప్పుడు ఇటువంటి జరుగుతాయి అన్నాడు అంటే ఈ సమాప్తి అయిపోయినప్పుడు ప్రపంచం కూడా సమాప్తి అయిపోద్ది. ఓకే, వెరీ ఫైన్ బాబా, ఇంకా బాగా చెప్పించండి బాబా. ఒక శక్తినివ్వండి, యుక్తినివ్వండి, వాళ్ళలో బలం నింపండి. ఇంకా ఎంతమంది ఆత్మలు రావాలో వాళ్ళందరికీ, ఇంకా ఎన్ని దేశాల వాళ్ళు రావాలో, ఎన్ని రాష్ట్రాల వాళ్ళు రావాలో వాళ్ళందరికీ
బలాన్ని ఇవ్వండి, శక్తినివ్వండి. థ్యాంక్ యూ బాబా. 780 కోట్ల ఆత్మలకి నువ్వు వచ్చేవని, నా తండ్రి వచ్చాడని ఆ ఒక్క మంత్రము వాళ్ళ హృదయంలో కూర్చోబెట్టండి శివబాబా. ఒక్కరికి కూడా చెప్పకుండా వినాశనం చేయకండి శివబాబా. ఎందుకంటే ప్రతి బిడ్డ మీరు ఎక్కడున్నారో, ఎలా ఉంటారో, ఎప్పుడు వస్తారో, ఏం చేస్తారో, అసలు ఈ సృష్టికి మీకు సంబంధం ఏంటో, సృష్టిలో ఉన్న ప్రకృతికి మీకు సంబంధం ఏంటో, జీవరాశుల్ని ఎవరు సృష్టించారు, ఈ జీవుల్ని ఎవరు సృష్టించారు, ఈ సృష్టి అంతా ఎవరు తయారు చేశారు, ఇవన్నీ కూడా పిక్చర్ రూపంలో ప్రజలకి అవగాహన చేయించి, అందరికీ ఆ పిక్చర్లో కూడా పుస్తకాలు పంచిపెట్టించి, మౌంట్ ఆబు నుంచి పీస్ పార్క్ నుండి బాంబే వరకు క్యూ వచ్చి ఇలాగా అన్ని భాషల్లో కూడా ఇంక పుస్తకాలు అయిపోయినాయి కాబట్టి ఆ పిక్చరు మీరే డైరెక్టర్గా ఉండి, మీరే ప్రొడ్యూసర్గా ఉండి, మీరే యాక్షన్ చేసే సాకార శరీరంలో మీ శక్తి ఉండి వాళ్ళందరికీ అవగాహన చేయించండి, అనుభవం చేయించండి. ఏడుస్తున్నారండి, భ్రమిస్తున్నారండి, కుంగిపోతున్నారండి, ఆర్థికంగా దెబ్బతినేస్తున్నారండి. కానీ నీతి నిజాయితీతో ఉంటున్నారు. ఆ నీతి నిజాయితీతో ఉన్న వాళ్ళ కోసం ఇంకా డ్రామా ఆగి ఉంది కాబట్టి వాళ్ళకి అటువంటి సినిమాని చూపించి, ఓహో ప్రభు ఇంత గొప్పవాడవా నువ్వు, టికెట్ అమ్మిన వెంటనే పుస్తకం కూడా ఇచ్చేద్దాం మనం, మనకెందుకండి, చెప్పారు కదా, మీరు ముందే చెప్పారు కదా. ఆ పుస్తకం రోజు ఇంటి దగ్గర చదువుకుని మనసులో మిమ్మల్ని పెట్టుకుని అసలైన తండ్రి ఎవరో, శరీరానికి తండ్రి ఎవరో, అవినాశి ఆత్మకి తండ్రి ఎవరో వాళ్ళకి మాకు అర్థం చేసినట్టు వాళ్ళకి ఒక్క సెకండ్ అయినా అనుభవం చేయించిన తర్వాత మాత్రమే వినాశనం చేయించండి. ఓకే బాబా, డ్రామాలో ఫిక్స్ అయిపోయింది, మా చేత సంకల్పం చేయించావు, ఆ దృఢత తప్పకుండా జరుగు తీరుతుంది. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా ద్వారా జరుగుతుందని, ఆ సినిమా మీరే తీయిస్తారని, మేమెవరం కాదని, అందులో మీరే ప్రత్యక్షం అవ్వాలని, మీరు చెప్పిన ఇటువంటి వాణీల సారము వ్యక్తుల మధ్యలో ఒక సంఘటన ద్వారా దాన్ని విజువలైజేషన్ అంటారు కదా, అలా చూపించి డ్రమటిక్గా మీరే తీయాలి పిక్చర్, ఇంకెవ్వరి వలన కాదు. ఓకే బాబా, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.